యూఎస్ఏలో భార్యాభర్తల మధ్యన రిలేషన్‌షిప్ సరిగ్గా లేకపోవడం వలన ఒక పెద్ద ఇన్సిడెంటే జరిగింది. అదొక పెద్ద ట్రాజెడీ స్టోరీ అని అనుకోవచ్చు మనం. అసలేం జరిగింది యూఎస్ఏలో, దాని యొక్క స్టోరీ ఏంటి, నా యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకొస్తే యూఎస్ఏలో జార్జియా స్టేట్ లారెన్స్‌విల్లే బ్రూట్ హైవే కోర్ట్ అదొక ఇండివిడ్యువల్ హౌస్. ఆ హౌస్ యొక్క పేరొచ్చేసి అది మనకి ఇండియాలో అపర్ణ, సన్ సిటీ అలా ఎలా అయితే నేమ్స్ ఉంటాయో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా నేమ్స్ ఉంటాయి కాబట్టి అదొక ఇంటి పేరు అన్నట్లు. అదొక ఇండివిడ్యువల్ హౌస్. అట్లాంటాలో ఉంటున్నటువంటి విజయ్ కుమార్, అతని యొక్క ఏజ్ వచ్చేసి 53 సంవత్సరాలు. వాళ్ళ యొక్క వైఫ్ పేరు అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, వాళ్ళ యొక్క వైఫ్ ఇద్దరు ఏదో ఇష్యూ మీద ఎందుకు గొడవ పడ్డారు అనేదైతే మనకు తెలీదు. సో, వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క బాబు 12 ఇయర్స్ అతను వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఇంటికైతే వచ్చారు అట్లాంటా నుంచి లారెన్స్‌విల్లెకి వచ్చారు. మేబీ ఇతను బ్రెయిన్‌లో ఆల్రెడీ చంపేద్దామని అనుకుని వచ్చాడా? లేకపోతే ఏదైనా డిస్కషన్సా? మనకి ఏమి కూడా తెలియకపోయినా కూడా గన్‌తో పాటే వాళ్ళ దగ్గరికి రావడం. సో, ఆ ఇంట్లో వాళ్ళ వైఫ్‌తో పాటు ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారో 3 మెంబర్స్ హరీషు, గౌరవ్ అండ్ నిధి. సో, వాళ్ళ యొక్క రిలేటివ్స్ యొక్క నేమ్స్. వాళ్ళ రిలేటివ్స్ ఇంటికొచ్చేసి వాళ్ళ ముగ్గురితో పాటు వాళ్ళ యొక్క భార్యను కూడా చంపేశాడు విత్ గన్నుతోటి. అంటే ఆల్మోస్ట్ నలుగురిని చంపేసాడన్నట్లు అతను. సో, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి. అంటే మేబీ ఆ నైట్ ఏమైనా డిస్కషన్ జరిగిందా వాళ్ళకి మధ్యన? సో, వాళ్ళ వైఫ్‌కి వాళ్ళకి ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అంటే ఇతనికి వాళ్ళందరికీ ఏమన్నా డిస్కషన్స్ జరిగాయా? అసలు బ్యాక్ ఎండ్‌లో స్టోరీ ఏమి కూడా తెలీదు. ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. మేబీ అసలు ఏం జరిగింది అనేది ఫర్దర్ ఫ్యూచర్‌లో ఇన్వెస్టిగేషన్‌లో అయితే తెలుస్తది. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. అండ్ ఈ విజయ్ ఇతనికి కూడా ఒక బాబున్నాడు. ఆ బాబు ఏం చేశాడు అంటే నైట్ 2:00కి ఆల్మోస్ట్ ఇది జరిగింది నైట్ 2:30 ఆ టైం లోపల. ఆ టైంలో పోలీసులకు కాల్ చేశాడు. సో, ఇక్కడ జరిగింది, ఇట్లా షూట్ జరిగింది అని చెప్పేసి. అప్పుడు వితిన్ మినిట్‌లలోనే పోలీసులైతే రియాక్ట్ అయ్యి ఆ ఇంటికొచ్చారు. యూఎస్ఏలో నేను చాలా సార్లు చెప్పేదదే. పోలీసులకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి కానియండి, లేకపోతే మనకి ఏదైనా ఇష్యూ ఉంది అని కాల్ చేస్తే, అది మధ్యరాత్రి కానియండి, ఏ టైం అయినా కూడా వితిన్ మినిట్‌లలో మన ముందుంటారు. సో, అది యూఎస్ఏలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్. అది కానియండి, ఈవెన్ ఫైర్ ఇంజిన్ కావచ్చు. ఈ 2 కూడా ఏంటంటే వితిన్ మినిట్‌లలోనే రియాక్ట్ అయ్యేసి వస్తారు. సో, అది చాలా పెద్ద పాజిటివ్స్. వీటికంటే ఎక్కువ కూడా అసలు ఆ పిల్లోడు అంటే 12 ఇయర్స్ ఉన్నటువంటి ఆ బాబు వెంటనే ఓన్లీ పోలీసులకి కాల్ చేశాడు. అదే మనదనుకోండి చాలా వరకు భయపడిపోతాము. అండ్ అక్కడ పేరెంట్స్‌కి ఎవరికన్నా అలా అవుతే మనం అక్కడికి వెళ్ళుతాము. అంటే ఎవరన్నా చనిపోతే అక్కడికెళ్ళేసి ఏడుస్తాం కానీ పోలీసులకు కాల్ చేయడం అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటే అమెరికన్ స్కూళ్ళలో నేర్పుతారదే. అమెరికాలో చిన్న పిల్లలకి ఫస్ట్‌లో వాళ్ళకి ఏబీసీడీలు కానియండి, రైమ్స్ అండ్ ఇవన్నీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉండవు. ఫస్ట్ ఎప్పుడైనా ఒక సీరియస్ కండిషన్‌లో ఉన్నప్పుడు అసలు నువ్వెలా బయటపడాలి అందులో నుంచి. ఇంట్లో ఫైర్ వచ్చిందనుకోండి, ఆ ఫైర్‌లో నుంచి నువ్వెలా బయటపడాలి. ఎదుటి వాళ్ళు నిన్ను గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి. సో, ఇవన్నీ కూడా అమెరికన్ స్కూళ్ళల్లో నేర్పిస్తారు ఫస్ట్. నీకు ఎక్కడైనా కూడా కొంచెం సస్పీషియస్‌గా అనిపించినా, లేకపోతే ఎక్కడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినా కూడా ఫస్ట్ నువ్వు పోలీసులకు కాల్ చేయాలి. అది 911కి కాల్ చేయాలి అని చెప్పి. ఈవెన్ యూఎస్ఏలో ఉన్నటువంటి 5 ఇయర్స్ పిల్లలకు కూడా తెలుసు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ 911కి కాల్ చేయాలి. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ఏది కూడా. సో, అది వాళ్ళకి స్కూళ్ళలో నేర్పించేది అలా ఉంటది. అందువల్ల వాళ్ళంత క్విక్‌గా రియాక్ట్ అయ్యి వెంటనే పోలీసులకు కాల్ చేశారు. సో, ఇంక పోలీసులకు కాల్ చేసిన వెంటనే కూడా వాళ్ళొచ్చేసి అక్కడ ఫస్ట్ సెర్చ్ చేసే చోట అతను లేడు. బట్ అది ఒక ఇండివిడ్యువల్ హౌస్ కాబట్టి యూఎస్ఏలో ఇండివిడ్యువల్ హౌస్ అని బ్యాక్ యార్డు, ఇల్లు, చెట్లు, పొదలు అలా ఉంటాయి గదా! అక్కడ బ్యాక్ యార్డ్‌లో అతను దాచుకొని ఉన్నాడన్నట్లు. సో, ఉండగానే వెంటనే పోలీసులు ఆ డారును చూపిస్తే అక్కడ కనిపెట్టేసింది. అతను కూడా ఎలాంటిది లేకుండా వెంటనే కూడా లొంగిపోయాడు వాళ్ళకి. అలా లొంగిపోకుండా అతని దగ్గర ఉన్నటువంటి గన్నుతోటి ఏదైనా పోలీసుల మీద అటాక్ చేయాలి అన్నంత చూస్తే వితిన్ సెకండ్‌లలోనే ఇంక అతను ఉండడు. యూఎస్ఏలో అది రూల్ అన్నట్లే అంతే. పోలీసుల మీదకి మనం తిరగబడడం కానియండి, లేకపోతే పోలీసులు అంటే ఎవరైనా కూడా ఏ టీమ్ అయినా కూడా అది ఐసీ కానియండి, ఇలా ఏదైనా తప్పు చేసినా కానియండి, ఏదైనా కూడా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా రూల్స్ ప్రకారం అన్నీ నడుస్తాయి కానీ మనము అక్కడ తిరగబడడం అలాంటివి చేస్తే ఇంక అది చాలా పెద్ద ఇది అన్నట్లు. ఇది అనేది కాదు అక్కడే ఏసేస్తారు అంతే అయిపోతది ఇంకా అక్కడితో. సో, ఇంకా అతనైతే వెంటనే కూడా వచ్చి సరెండర్ అయిపోయాడు. ఇప్పుడైతే పోలీసులైతే అతన్ని తీసుకొనెళ్లారు. ఈ మధ్య కాలంలో ఇదొక్కటనే కాదు. ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ చూసాం కదా! ఒక స్టూడెంటే ఇంకొక స్టూడెంట్‌ని చంపేయడం. అండ్ ఇంకొక ఆవిడ ప్రియా నటరాజన్ అనుకుంటాను. నాకు నేమ్ కొంచెం సరిగ్గా గుర్తు రావట్లే. 5 మంత్స్ బ్యాక్
ఆవిడ ఆల్మోస్ట్ ఒక డాక్టర్ లాగా ఉండేసి వాళ్ళ యొక్క పాపని చంపేసింది యూఎస్ఏలో. ఒక ఇండియన్. వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆరిజినే. అండ్ మేబీ ఇందులోపల కొంతమంది ఏంటంటే సిటిజన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటి అంటే ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో, ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళు అంటే ఇవి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా! 4 మెంబర్స్ అందులో. అందులోపల మరి ఎవరో ఇండియన్ నేషనాలిటీ మనకి వాళ్ళ నేమ్ తెలీదు. సో, వెంటనే కూడా ఇండియన్ ఎంబసీకి వాటికి వీటికి ఇన్ఫర్మేషన్ ఎళ్తది. ఇండియన్ కమ్యూనిటీస్‌కి అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎళ్తూ ఉంటదన్నట్లు. ఎవరైనా ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే యూఎస్ఏలో. సో, అలా వెంటనే కూడా నైట్‌కి నైటే ఇన్ఫర్మేషన్ యూఎస్ఏలో అందరికి కూడా చేరింది. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే గన్ కల్చర్. యూఎస్ఏలో గన్ కల్చర్ అనేది ఇది సాధారణమే. బట్ యూఎస్ఏలో ఎవరైనా కూడా చూడండి, ఒక యూఎస్ పర్సన్ ఇంకొక యూఎస్ పర్సన్‌ని అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌ని గన్‌తోటి కాల్చడం అనేది చాలా రేర్‌గా చూస్తాం మనం. ఓన్లీ కూడా బయటికి ఒకవేళ మెంటల్‌గా స్టేబుల్‌గా లేదు అంటే ఊరికనే బయటికెళ్ళేసి కాల్చినవి అలాంటి షూట్స్ చాలా చూస్తాం. లేదు అని అనుకోండి ఎవరైనా వాళ్ళ మీదికి అటాక్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు తప్పించి నార్మల్ టైమ్‌లో యూజ్ చేయరు. బట్ ఎప్పుడైతే మన ఇండియన్ ఫ్యామిలీస్ ఈ గన్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఓన్లీ కూడా అది ఎవరికి థ్రెట్ ఉంటది వాళ్ళ దగ్గర గన్ అంటే బయటి వాళ్ళకి థ్రెట్ ఉండదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీకే థ్రెట్ ఉంటది. మీరు చాలా కేసెస్ అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఒక 1 ఇయర్ అయ్యి ఉంటదనుకుంటా. హ్మ్. ఆ టైంలో కూడా ఒక ఇండియన్ ఫ్యామిలీనే సేమ్ వాళ్ళ యొక్క వైఫ్‌ని, వాళ్ళ యొక్క బాబుని అండ్ అతను కూడా చనిపోయారు. నాకు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చనిపోయారు. మేబీ పిల్లలున్నారా నాకు ఐడియా రావట్లేదు. నేనే చేశాను వీడియో మన ఛానెల్‌లో కూడా ఉంటది. అతను కూడా సేమ్. అతనేంటంటే మెంటల్‌గా చాలా స్ట్రెస్ అయ్యాడు. అండ్ ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవ్వట్లేము. అండ్ యూఎస్ఏలో జాబ్ పోయింది. ఫినాన్షియల్‌గా చాలా వరకు బ్యాక్ ఎండ్‌లో సరిగ్గా లేదు అని చెప్పేసి ఆ ఆలోచనతోటి చనిపోయాడు. ఆల్మోస్ట్ యూఎస్ఏకొచ్చి చాలా సంవత్సరాల నుంచి యూఎస్ఏలో స్టే చేస్తూ కూడా. అది. సో, ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి గన్ ఉంటే బయట వాళ్ళకి థ్రెట్ ఉండదు. కానీ ఓన్లీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా కూడా థ్రెట్ ఉంటది. అప్పుడు కూడా సేమ్ అతను కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీనే చంపేసి అతను చనిపోయారు. అతనేమో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ అని తెలీదు. ఇతను వాళ్ళ యొక్క వైఫ్‌ని కాకుండా రిలేటివ్స్ ఇంటికెళ్ళేసి ఆ నైట్ రిలేటివ్స్‌ని చంపేసి వాళ్ళ వైఫ్‌ని కూడా చంపేసి. సో, ఇంక ఇక్కడ విజయ్ కుమార్ వీళ్ళ ఇన్సిడెంట్‌లో పాపం పిల్లల భవిష్యత్తు ఏంటి? అది చాలా వరకు కూడా ఆల్రెడీ వేరే వాళ్ళుంటే వాళ్ళకి అప్పచెప్పారు ఆ పిల్లలని కానీ, ఇప్పుడు వాళ్ళ యొక్క రిలేటివ్స్‌ని చంపేసాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు ఒంటరిగా అయిపోయారు. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఒక బాబున్నాడు. ఇప్పుడు ఇతనికి నార్మల్ శిక్షతోటి ఏమి వదిలేయరు. అంతమందిని 4 పీపుల్స్‌ని చంపేయడం అంటే అది చిన్న విషయం కాదు యూఎస్ఏలో. అసలు అన్‌ఫార్చునేట్‌లీ ఒక యాక్సిడెంట్ అయితేనే అది చాలా పెద్ద క్రైమ్ లాగా. అలాంటిది ఇతను వాంటెడ్‌లీ చేశాడు. అండ్ అతను గన్ దొరికింది అతనే అనేది కూడా మొత్తం ఓకే. అతనే చేశాడు అన్నట్లుగా. అలాంటప్పుడు ఇంక ఇతనికి ఇంక చాలా పెద్ద అంటే ఇది లైఫ్ లాంగ్ అతను జైల్‌లో ఉండాల్సిందే ఉంటది. బేస్డ్ అన్నటువంటి ఇప్పుడు వాళ్ళ పిల్లోడు గూడా ఇంకెవరు లేనట్టుగా అయిపోతాడు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యూఎస్ఏలో అంటే ఇప్పుడు ఆ పిల్లలు చాలా వరకు ఇతను డ్రామాకి గురవుతాడు గదా! అది ఇంకా చాలా పెద్ద కేసు. ఎందుకంటే యూఎస్ఏలో పిల్లలు స్ట్రెస్ అవుతున్నారు. పేరెంట్సే కానియండి, అది ఎవరి వల్లనే కానియండి, పిల్లలు ఒక డ్రామాకి గురయ్యారు వీళ్ళ వలన అని అనిపించిందంటే వాళ్ళకి ఇంకెక్కువ పెనాల్టీస్ ఇంకెక్కువ జైలు శిక్ష ఇలాంటిదుంటది. సో, పిల్లల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి యూఎస్ఏలో. నేను చాలా సార్లు చెప్పాను. సో, ఇప్పుడు ఇతను కూడా ఏంటంటే, ఆ పిల్లలు అంతసేపు డ్రామాకి గురవుతారు కదా! వాళ్ళు నార్మల్‌గా క్లాజెట్ మనకి ఇళ్ళలో ఉంటాయి కదా! క్లాజెట్ లోపల దాచుకున్నారు అంతసేపు. అంతసేపు వెంటనే రియాక్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు కాల్ చేసి వచ్చారు. పోలీసులు కూడా తొందరగా రియాక్ట్ అవుతారు. కాబట్టి యూఎస్ఏలో అతను కూడా ఎక్కడికి ఎళ్ళలేకపోయారు. యూఎస్ఏకొచ్చాక అంటే ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవుతాము. లైఫ్ బావుంటది. అండ్ చాలా అని ఆలోచించుకొనొస్తారు. ఇక్కడికొచ్చాక ప్రతి చిన్నదానికి కూడా అసలు ఏంటో మొన్న ఆ పిల్లోడు స్టూడెంట్‌గా ఉండేసి ఇంకో స్టూడెంట్‌ని చంపేసి ఇండియాకెళ్ళిపోయాడు. ఓకే. ఈవెన్ ఇండియాలో నిన్న అదేదో చూశాను. శోభాయాత్రలో రాకెట్ పెడితే పాపం ఒకతను గార్డ్‌కి పొట్టలోకెళ్ళేసి అతని యొక్క ప్రేగుట్లన్నీ బయటకొచ్చేసాయి. అతను అలానే నిల్చొనున్నాడు. పాపం చనిపోయాడంట కదా! ఇంతకుముందే న్యూస్‌లో జూసా. సో, ఇంకా సరే ఇంకా మీరేమనుకుంటున్నారు? ఈ ఇన్సిడెంట్ మీద ఈ ఒపీనియన్ ఈ గన్ కల్చర్ వలన ఏ అసలేమై ఉంటది అనేది మనకు తెలీదు. బట్ అది ఎందుకు అనేది ఇట్లా మనకి ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. ఇన్‌కేస్ ఏమైనా అప్‌డేట్ వస్తే వీడియో చేస్తా. ఇంకా వీడియో చేయడానికి ఏముంటది లేండి గానీ, అప్పుడు ఆ ఆవేశంలో అది చేసినా గూడా తర్వాత అసలు ఒక అందులోంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఫీల్ అవుతే ఏమొస్తది ఇంకా? సో, తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకి రక్ష. సో, ఇంకింతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.